వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు కానీ నేను యూఎస్లో ఉన్నప్పుడు కానీ నాకు రాఖీ వస్తూ ఉండేది ఎవ్రీ ఇయర్. ఆకాశ రెడీయా? వద్దు, టచ్ చేయకూడదు. వేయాలి. చాలా అంటే చాలా మీనింగ్ ఉంది ఆ బుక్స్లో. ప్రతి ఒక్కరికి హిట్ అయ్యింది అనమాట చదువుతున్నప్పుడు. అరే ఇదంతా నిజమే కదా అని అనిపించింది అనమాట. ఇందులో ఒక 1000 అండ్ ఇందులో ఒక 1000. సో రేపు రక్షాబంధన్ కాబట్టి డబ్బులు సెట్ చేసేసుకున్నాను ఇవ్వడానికి. ఇప్పటికే అర్థమై ఉండిద్ది, నేను మొత్తం రేపు 2 రాఖీలు కట్టించుకోబోతున్నా. 2 స్వీట్ బాక్సులు కూడా తీసుకున్నా. యూజువల్లీ అక్కలో చెల్లెల్లో వీళ్ళే తీసుకుంటారు స్వీట్స్, కానీ నాకెందుకో ఇష్టం నేనే స్వీట్స్ తీసుకొని నేనే గిఫ్ట్ ఇవ్వటం. రేపైతే కొంచెం స్పెషల్ రక్షాబంధన్ అనే చెప్పాలి. బిఫోర్ దాట్ ఫస్ట్ నాకు రాఖీ 3rd క్లాస్లో కట్టారనమాట మా ఇంటి పక్కన ఉండే ఒక అక్క. ఇంటర్ 2nd ఇయర్ వరకు ప్రతిసారి కట్టేది. ఆ తర్వాత మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది ఏదో రీజన్ వల్ల. ఆ గ్యాప్ పెరుగుకుంటూ వచ్చింది. రేపు నేను కట్టించుకోబోయే రాఖీ ఇద్దరి చేత అనమాట. ఒకటేమో అక్క అండ్ ఇంకోటేమో నా చిట్టి చెల్లి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో పరిచయం అయింది మా అక్క. చాలామంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాం. సో మాట్లాడినప్పుడు మ్యాక్సిమం అందరు పాజిటివ్గానే మాట్లాడతారు. అంటే ఫీల్ అయినా పర్లేదు, కరెక్ట్గా వీడికి ఉన్నట్టు చెప్దామని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. సో దానిలో తిను నెంబర్ 1 అనమాట. నేను ఏదన్నా ఇట్లా అనుకుంటున్నాను అక్క అని చెప్పేసి అంటే తమ్ముడు చండాలంగా ఉంది అని చెప్పి అంటే మొహం మీద చెప్పేసేది అనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్. అండ్ మా చిట్టి చెల్లి గురించి కూడా చెప్పాలి. నేను తనతో ఒక వీడియో సాంగ్ చేసాను చిన్నప్పుడు, తను చిన్నగా ఉన్నప్పుడు. ఎప్పుడు చిన్నప్పుడు చేసిన వీడియో అనమాట. ఎంత ఎతికినా దొరకట్లేదు అది. ఎంతసేపు ఎతికినా దొరకలేదు అనమాట. సారీ ఫర్ దట్. పాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను అనమాట సాంగ్. విజయ్ పోలీసోడు సినిమాలో ఓ అల్లి బిల్లిక్కునా అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి చేశాను అనమాట చిన్నగా ఉన్నప్పుడు. ప్రతిసారి నాకు రాఖీ పంపించింది అనమాట. ఏంటి తను ఊహ తెలియనప్పటి నుంచి వాళ్ళ మమ్మీ అలవాటు చేసింది. సో వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు కానీ నేను యూఎస్లో ఉన్నప్పుడు కానీ నాకు రాఖీ వస్తూ ఉండేది ఎవ్రీ ఇయర్. ఇది ఫస్ట్ టైం నేను దగ్గరికి వెళ్ళి లైవ్లో కట్టించుకోవడం. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను స్పెషల్ అని చెప్పడానికి. సో టైం అయితే 10 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు తొందర పడుకొని మార్నింగ్ ఫాస్ట్గా లెగాలి. 6 కల్లా స్టార్ట్ అవుదామని ప్లాన్ అనమాట. సో 6 కల్లా స్టార్ట్ అయితే సో దట్ ట్రాఫిక్ని అవాయిడ్ చేసి తొందరగా ఇంటికి రావచ్చు. అండ్ వేరే థింగ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకు నానా 5:30 అయింది, లెగుస్తావా? అంతా లేవు. అయితే నేను నైట్ తొందరగా పడుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది పడుకునేసరికి. అందుకే లెగలేకపోతుంది చందు కూడా 5:30 అయినా. వావ్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. పొద్దున్న అట్లా ఆవులు చూస్తుంటే ఎంత బాగుందో. చాలా లేస్గా మేము 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా, 6:40 అయిపోయింది. సో చందు నమ్ముకుంటే మోస్ట్లీ ఇదే టైం అవుతుంది అనమాట. కావాలని లేట్ చేయదు కానీ లేట్ అయిపోద్ది అంతే. ఎంత టైం చేద్దాం అనుకున్నా కన్నా. అండ్ ఇంత మార్నింగ్ అసలు ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే మా చెల్లికి స్కూల్ ఉందన్నమాట. లేదన్నారు? లేదని నిన్నే తెలిసింది. బట్ యూజువల్లీ స్కూల్ ఉంది అనుకున్నాము మేము. నిన్న నైట్ తెలిసింది లేదని చెప్పి. తర్వాత మళ్ళీ లేట్గా స్టార్ట్ అయ్యి వెళ్తే ఎక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోతామా అని సేమ్ ప్లాన్ కంటిన్యూ చేస్తున్నాం మేము. నేను యాక్చువల్లీ మార్నింగ్స్ కానీ నైట్స్ కానీ ప్లాన్ చేసేది ఎందుకంటే బయటికి ట్రాఫిక్ చాలా తక్కువ ఉండిద్ది. ఇప్పుడు చూస్తే అసలు ఎంత తక్కువ ట్రాఫిక్ అసలు. ఎర్లీ మార్నింగ్స్ లేదా నైట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే డ్రైవ్ చేయడానికి ట్రాఫిక్ చాలా తక్కువ ఉండిద్ది. సో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, డ్రైవ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ వస్తుందో ఓ మై గాడ్. సో మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం అన్నమాట. హాయ్ తాతయ్య.
హాయ్. అగస్య రెడీయా? రెడీ. అగస్య రెడీయా కట్టించుకోవడానికి నువ్వు? ఫస్ట్ తమ్ముడికి కట్టు. ఓ రైట్ హ్యాండ్ కదా. మర్చిపోయారు. అగస్య ఏంటిది ఇది? రక్షాబంధన్. చూపి అగస్య, మీ ఇద్దరు మ్యాచింగ్ నైస్. ఇంకోటి తింటావా? వద్దా? నీకు ఇష్టం కదా. కాదు. హ్యాపీ రక్షాబంధన్ చెప్పు. వద్దు. అట్లా వద్దని కూడా నాన్న తినాలి. అబ్బా ఇష్టము వద్దంటున్నాడు. హ్యాపీ రక్షాబంధన్. గో అంట. నువ్వు గోరా. వద్దు టచ్ చేయకూడదు. టచ్ చేయకూడదు కాదు. సో ఎవరి కాలు టచ్ చేయకూడదు. ఇగో కింద. బాయ్ బాయ్ తాన్సీ. బాయ్ బాయ్ తాతయ్య. అగస్య టాటా. ముందుకు తేరాలి. బాయ్ బాయ్. యూజువల్లీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి బొడ్డోడు ఉన్నాడు కదా అగస్య, అసలు నన్ను నెలనిచ్చేవాడు కాదనమాట. అర్థమైనట్టుంది ఎట్లయినా వెళ్ళిపోతాడని, అందుకని పెద్ద అలగలేదు అనమాట ఈసారి. కానీ వాడు ఉన్న కొంచెం సేపు అన్న భలే సందడిగా ఉండిద్ది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వల్లి దగ్గరికి, మా అక్క దగ్గరికి. కాల్ చేశాను అనమాట ఇందాకనే. కాల్ చేసి స్టార్ట్ అవుతున్నాము అంటే, టైం చూడు, టైం 12:30 తర్వాత కడతాను, లేట్ అయిపోయింది, మంచి టైం 12:30 తర్వాత అని చెప్తే నేను ఈ లోపు ఆన్లైన్లో చూసాను అనమాట. ఆన్లైన్లో చూసి మమ్మీకి కూడా కాల్ చేశా. సో మమ్మీ ఏమన్నారంటే 10 లోపు కట్టుకోవచ్చు అన్నారు. ఇంకా టైం 10 అవ్వలేదన్నమాట. సో 10 లోపే రీచ్ అయిపోతుంది మోస్ట్లీ. నేను బేసికల్లీ అట్లా టైం ఏం నమ్మను, కానీ తను నమ్ముతుంది కదా. సో తన సెంటిమెంట్ ఎందుకు కాదంటామని చెప్పి నేను ఐ విల్ రెస్పెక్ట్ దట్. ఇదే బ్లాక్ ఫస్ట్ లిఫ్ట్ దాని బ్యాక్ సైడ్లో పెట్టాలి. విస్టర్ పార్కింగ్. ఓకే మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. బాయ్ బాయ్. ఎందుకు పెద్దదే కదా కట్టచ్చు. 2 రోజులు కాదు అంటే కొన్ని అక్షంతలు వేయాలొద్దా? వేయాలి. అక్షంతలు వేయాలి పెద్ద ఉన్నప్పుడు. వద్దులే పట్టుకోగానే. వద్దు కాలు పట్టుకో. సరే 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 పెట్టా పెట్టా. వద్దు అంత తినలేను అనుకున్నాను. అయిపోయింది. బాయ్ బాయ్. బాయ్. ఒకసారి దించు. సో నాకు అన్నయ్య 2 బుక్స్ ఇచ్చారనమాట. సో అంటే ఆయనే ప్రింట్ చేసి ఆయనే రాశారనమాట. అంటే ఒకసారి చదువు మొత్తము. చాలా అంటే చాలా మీనింగ్ ఉంది ఆ బుక్స్లో. ప్రతి ఒక్కరికి హిట్ అయ్యింది అనమాట చదువుతున్నప్పుడు. అరే ఇదంతా నిజమే కదా అని అనిపించింది అనమాట. నేనే అనుకున్నాను ఓకే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనిపించింది చదువుతుంటే. బాగుందా? యా, అంటే ఒక్కసారి ఇలా చూస్తే యు విల్ అండర్స్టాండ్ ద డీప్ మీనింగ్. అట్లుంది. ఐఎమ్ రియలీ సారీ, నేను ఆ బుక్స్ లోపల కంటెంట్ చూపించలేకపోతున్నాను ఎందుకంటే అవి ఇంకా పబ్లిష్ చేయలేదు. అయితే నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది అనమాట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే. బిజీనా? ఐ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్. అలక కొంచెం పక్కన పెట్టి ప్లీజ్. అడిగింది చెప్పవా? చెప్పు, అడుగు. రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారు తెలుసా? అంటే నా దృష్టిలో రక్షాబంధన్ ఓన్లీ బ్రదర్స్ సిస్టర్స్ అట్లా ఏం కాదు. సో మన లైఫ్లో మనల్ని ప్రొటెక్ట్ చేసే పర్సన్ అంటూ ఉంటారు కదా, ఆ పర్సన్తో సెలబ్రేట్ చేసుకోవడం. ఇట్ కుడ్ బి మామ్, డాడ్, అన్నయ్య, చెల్లి, ఇట్ కుడ్ బి సమ్వన్ ఎల్స్ సన్ కూడా. సో యా, ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది రక్షాబంధన్ ఈజ్ మై. రక్షాబంధన్ చాలా గట్టిగా సెలబ్రేట్ చేస్తున్నారు. రక్షాబంధన్ చాలా బీభత్సంగా సెలబ్రేట్ చేస్తున్నారు. నాకేం తెలీదు, అక్కడి నుంచి పేలుతూనే ఉన్నాయి. ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో, ప్రొటెక్ట్ చేయించుకునే వాళ్ళ చేత ప్రొటెక్ట్ చేసే వాళ్ళు
రాఖీ కట్టుకోవచ్చు నా ఉద్దేశంలో కూడా. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు షేర్ చేసుకున్నాం. సో ఏది పర్సనల్గా తీసుకోకండి. సో ఇట్స్ అవర్ పర్స్పెక్టివ్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.